హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా చనిపోయిన తర్వాత దాదాపు 1 మంత్ పైన అయింది. అప్పుడు చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం కలిగించిందో, సోషల్ మీడియాలో హిడ్మాకు ఎంత ప్రచారం వచ్చిందో మనం చూసాం. ఢిల్లీలో కూడా విద్యార్థులు ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన చేయడం, హిడ్మా ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా, అది బుటకం ఎన్కౌంటర్ అని ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం, ఆ విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం, ఇవన్నీ చూసాం. ఇంతకాలానికి మళ్ళీ ఒకసారి ఇప్పుడు హిడ్మా చర్చ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ వచ్చింది హిడ్మా చర్చ. సోషల్ మీడియాలోనే కాదు, మొత్తం దేశంలో చాలామంది హిడ్మా గురించి మళ్ళీ చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మొన్న ఫిబ్రవరి 10న ఆదివాసులు భూంకాల్ దివస్ అనేది జరుపుకున్నారు. భూంకాల్ దివస్ ఏంటంటే, అప్పుడు జంగల్ జమీన్ కోసం 111 ఏళ్ల క్రితం, ఇప్పటికీ దాదాపు 111 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా గుండాదూర్ అనే ఆదివాసీ నాయకత్వంలో బస్తర్ ఏరియాలో ప్రజలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు చేశారంటే, బ్రిటిష్ వాళ్ళు అడవులను జాతీయం చేసి అక్కడున్న ఖనిజాలను తవ్వుకపోయి, ఇప్పుడు మోడీ ప్రభుత్వము అదానీ అంబానీలకు ఎలా అయితే అదానీ అంబానీ ఇంకోటి వేదాంత ఇంకో రకరకాల కార్పొరేట్ కంపెనీలకు ఎలా ఖనిజాలను కట్టబెడుతుందో, అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఖనిజాలను తవ్వుకొని వెళ్ళడం కోసం అడవులను మొత్తం నాశనం చేసి, అక్కడ అడవులో ఉండే ఆదివాసీ గూడాలను లేకుండా చేసి, ఆదివాసులను ఇల్లు లేకుండా చేయడం అనే పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ఆదివాసులు ఏకమై గుండాదూర్ నాయకత్వంలో భూంకాల్ తిరుగుబాటుకు చేశారు. భూంకాల్ అంటే భూమి వణుకుతున్నది, లేదా భూకంపం వచ్చిందని కావచ్చు, భూమి వణుకుతున్నదని అర్థం గోండీ భాష. అందుకని భూంకాల్ అనే పేరు పెట్టుకున్నారు. భూంకాల్ తిరుగుబాటు చేసి 1910 బహుశా 1910లో జరిగిన పోరాటం. చాలా పెద్ద ఎత్తున సాయుధ పోరాటం జరిగింది. చాలామంది ఆదివాసులను చంపేసింది బ్రిటిష్ ప్రభుత్వం. గుండాదూర్ కూడా చనిపోయాడు ఈ పోరాటంలో. కానీ ఫిబ్రవరి 10న ప్రతి సంవత్సరం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఆదివాసులు గుండాదూర్ను స్మరించుకుంటారు, భూంకాల్ ఉద్యమాన్ని కూడా స్మరించుకుంటారు. మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ ఉద్యమం మొన్నటి వరకు కగార్ ఆపరేషన్ చాలా సీరియస్గా అటాక్ చేయనంత వరకు కూడా భూంకాల్ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీ కూడా జరిపింది. అట్లాంటి మొన్న ఫిబ్రవరి 10న జగదల్పూర్లో ఆదివాసులు భూంకాల్ దివస్ జరుపుకున్నారు. పెద్ద ర్యాలీ జరిగింది. పోలీసుల పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో జరిగిన ఒక చిన్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది.